అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా పనిచేసినటువంటి మన రాజధాని గారికి, అదేవిధంగా మరొక సోదరి సుభాష్ గారికి, అదేవిధంగా మన మనోహర్ గారు, మీరందరూ కలిసి ఎలక్షన్ కూడా మీరందరూ టీం పనిచేశారు. అందులో ఇక్కడ వచ్చిన అందరికీ, అదేవిధంగా దశరథ నాయుడు గారికి, మన గారికి, తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి, అదేవిధంగా జనసేన పార్టీ మండల నాయకులకి, బీజేపీ మండల పార్టీ నాయకులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏం లేదు, మీకు అందరూ తెలుసు. నేను ఒకటే, తెలుగుదేశం జనసేన బంధం ఇంకా 20 ఏళ్ళైనా 25 ఏళ్ళ కలిసి ఉంటుంది. అభిప్రాయ భేదాలు పెట్టేందుకు చాలా మంది వస్తారు, దాన్ని నమ్మకండి. మీరు ఏది సమస్య వచ్చినా నా దృష్టి పెట్టి నేను కంపల్సరీ చేసి పెడతా. నేను ఏదంటే మీ అందరికి అన్నదమ్ములు లేకుండా, ఇంట్లో కుటుంబ సభ్యులు లేకుండా అదే విధంగా ఉంటా, ఎప్పుడు అదే విధంగా ఉంటా. ఈ రోజు 43,850 ఓట్లు మెజార్టీ, దాంతో పాటు పాత 41,000 మెజార్టీ పూర్తి వచ్చిందంటే ఆల్మోస్ట్ 85,000 ఓట్లు మెజార్టీతో మనం గెలిచాం. అది కలుపుకోకుండా అన్నప్పుడు కొంచెం వైసీపీ దొంగలు కూడా ఉంటారు మీకు. అంటే అందరినీ నేను చెప్పిన ఎక్కడో ఇద్దరు కొంచెం ఉంటారు. వాళ్ళ మనకి అభిప్రాయ భేదాలు పెట్టి మనం ఏ విధంగా వ్యక్తిద్దాం అనుకుంటారు. దయచేసి నమ్మకండి. మీకు ఏమైనా గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా నేను ఎక్కడికైనా మీ ద్వారా మీ సమస్య అంటే నా సమస్య లెక్క నేను వచ్చి పరిష్కరిస్తా. అదేవిధంగా ఈరోజు నేను ప్రారంభోత్సవానికి పిలిచిన ప్రతి ఒక్క జన సైనికుడికి నేను మరొకసారి శిరస్సు పక్కన మనందరూ ఆర్టీసీ బస్సు మనం ఓపెన్ చేయాలి. మన పాకాల మండలానికి తిరుపతి టు బెంగళూరు పాకాలు పెట్టాం. అదేవిధంగా తిరుపతి కాణిపాకం పాకాలు పెట్టాం. ఆ బస్సు ఓపెనింగ్ 12 ఏళ్ళకి ఎమ్మగడ్డ వస్తుంది అనేసి అందువల్ల వెళ్ళాల్సి వస్తుంది. మీకు ఏది ఉన్నా మళ్ళా నేను పార్టీ హౌస్ నుంచి రేడియో వచ్చుకుంటాం నెలకు ఒకసారి. ఇక్కడ మీ సమస్యలు కూడా పరిష్కరించడం మనందరూ కూడా వెళ్ళాలని కూడా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.